తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి అయితే చికెన్ షాపులు క్లోజ్ అవుతున్నాయని చెప్పేసి అయితే అటు న్యూస్‌లో కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో కావచ్చు చాలా వైరల్‌గా మారింది. మరి ఒకవేళ బంద్ అయిపోతే అసలు తెలంగాణ పరిస్థితి ఏంటి? మరి ఏ విధంగా వాళ్ళ బిజినెస్ కొనసాగుతుంది? మరీ ముఖ్యంగా అసలు చికెన్ బిర్యానీ అంటేనే హైదరాబాద్ అంటేనే చికెన్ బిర్యానీ. మరి చికెన్ లేకపోతే బిర్యానీ ఏడి నుంచి వస్తుందనేది కూడా చాలా వరకు సెన్సేషనల్‌గా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం అయితే మనమైతే వెంకటేశ్వర్ రెడ్డి అనే ఒక చికెన్ హోల్‌సేల్ షాప్ దగ్గర ఉన్నాము. ఒకసారి ఓనర్ గారితో మాట్లాడదాము. అన్న నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1న అసలు క్లోజ్ అవుతున్నాయని అంటున్నారు కదా! మరి ఎలా చూడొచ్చు అసలు? కంపల్సరీ క్లోజ్ అవుతాయమ్మా. ఎందుకంటే చికెన్ షాపులకు అనేది మార్జిన్ బాగా తగ్గించారు ఒక 2 మంత్స్కి వెళ్ళి. ఇంతకుముందుకు ఉండే మార్జిన్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడున్న మార్జిన్కు దాదాపుగా ఒక కేజీ పైన చికెన్కు 20 రూపాయలు డిఫరెంట్గా ఉంది. లైవ్లో అయితే ఒక 10 రూపాయలు డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే మాకు ఇచ్చే మార్జిన్లో షాప్స్ రెంట్ కానీ శాలరీస్ కానీ రావడం లేదు. ప్రతి నెల కూడా మాకు ఒక అవుట్లెట్ మీద 50,000 నుండి 1,00,000 రూపాయల వరకు లాస్ అవుతుంది. ఈ విధంగా మేము మెయింటైన్ చేయాలంటే చాలా భారం అవుతుంది. ఎందుకంటే మేము ఆల్రెడీ బ్యాంకులలో లోన్లు ఇచ్చి ఇవన్నీ కట్టడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈఎంఐలు కట్టలేని పరిస్థితి ఉంది, శాలరీస్ ఇవ్వలేని పరిస్థితి ఉంది, కిరాయిలు రెంట్లు కూడా కట్టలేని పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఏదైతే న్యాయబద్ధంగా అడిగిన మార్జిన్ ఉందో కేజీకి లైవ్ మీద వచ్చేసి మినిమం ఒక 10 రూపీస్ నుండి 15 రూపీస్ వరకు పెంచితే కానీ మాకు ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. ఖర్చులు కానీ రెంట్స్ కానీ ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. అంతవరకు ఇప్పుడు మనం 1వ తారీఖు వరకు వాళ్ళకు అల్టిమేటం ఇచ్చినాము. అంతలోగల మేము అడిగిన మార్జిన్ ఇస్తేనేమో ఏం క్లోజింగ్ అనేది ఉండదు. ఒకవేళ మార్జిన్ పెంచని పక్షంలో ఏప్రిల్ 1కి వెళ్ళి మాత్రం ఖచ్చితంగా బంద్ చేసి ధర్నా చేయడం జరుగుతుందమ్మా. మార్జిన్కి సంబంధించి ఎంత పెంచితే బాగుంటుంది అనుకుంటున్నారు? అదే అమ్మా, కేజీకి వచ్చేసి మనకు ఒక లైవ్ మీద 10 రూపీస్ నుండి 15 రూపీస్ వరకు పెంచితే కానీ మాకు మెయింటెనెన్స్ ఖర్చులు అనేవి వెళ్తాయి. మేము అవుట్లెట్స్ కూడా నడపగలుగుతాం. ఒకవేళ సండే చాలా వరకు సమ్మర్ కాబట్టి కోళ్ళు చనిపోతాయని చికెన్ షాప్ క్లోజ్ చేస్తున్నారని రూమర్స్ కూడా వస్తున్నాయి. ఏమంటారు దానికి? అలాంటి లేదమ్మా. ఇప్పుడు ఆల్రెడీ మేము ఈ బిజినెస్లో ఉండి దాదాపుగా ఒక 25 ఇయర్స్ అవుతుంది. ఎప్పుడు కూడా మేము బంద్ చేసే పరిస్థితి రాలేదు. సమ్మర్లో ఉండని మేము తెచ్చేది బడ్స్ ఇక్కడ నైటే వస్తాయి. ఏం ఎండలో రావు, సమ్మర్లో మాత్రం నైటే వస్తాయి. కాబట్టి బడ్స్ ఏం మొటాలిటీ ఏమి ఉండదు, అలాంటి ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే మాకు మార్జిన్ ఇవ్వడం లేదు. మార్జిన్ ఇవ్వకపోయేసరికి మాకేమవుతుందంటే మెయింటెనెన్స్ భారం అనేది బాగా పెరిగిపోయి మాకు నడపలేక పరిస్థితి ఏర్పడుతుంది. అంతే, వేరే ఏం లేదు అలా. అంటే మార్జిన్ మీకు అసలు ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఇవ్వట్లేదమ్మా అంటే ఇప్పుడు మనకు వాళ్ళు రేటు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు ఏమైందమ్మా అంటే ఇంతకుముందుకు 200 రూపీస్ వరకు చికెన్ ఉంటుండే. ఇప్పుడు అటువంటిది 350 రూపీస్ 360 రూపీస్ వరకు రేటు పోయింది. అలాంటప్పుడు ఏమవుతుంది, క్వాంటిటీ అనేది తగ్గిపోయింది, మాకు సేల్ అనేది పడిపోయింది. ఇంతకుముందుకు ఏదైతే 100 కేజీ చికెన్ అమ్మితే ఇప్పుడు 50 కేజీ 60 కేజీ అమ్ముతున్నాము. అలాంటప్పుడు మాకు ఏమవుతుంది, మాకు ఇన్కమ్ అనేది 50% పడిపోయింది. దానికి తోడు మార్జిన్ అనేది కూడా మనకు ఇంతకుముందుకు ఎట్లా ఉండమ్మా అంటే ఫామ్ రేట్ పేపర్లో వస్తుంది, దానిపైన 14 రూపీస్ 12 రూపీస్ మైనస్ వస్తుండే. ఇప్పుడు ఫామ్ రేట్ పైన కంపెనీస్ 4 రూపాయలే మైనస్ ఇస్తున్నారు సప్లై రేటు. అలాంటప్పుడు మాకు ఏమవుతుందంటే ఒక కేజీకి వచ్చేసి 10 రూపాయలు తేడా ఉంది. ఆ 10 రూపాయల తేడాతోనే మాకు చాలా గ్యాప్ వస్తుంది. ఒక్కొక్క దగ్గర మేము ఒక షాప్లో వచ్చేసి మంత్లీ వచ్చేసి ఒక 5,000 కేసు అమ్ముతాం కాబట్టి 50,000 రూపాయల అమౌంట్ ఫరక్ అవుతుంది. ఆ 50,000 60,000 రూపాయలు మనకు మంత్లీ లాస్ వస్తుంది. కాబట్టి మేము నడపలేని పరిస్థితులలో ఉన్నామమ్మా ఇప్పుడు ప్రజెంట్. అంటే అన్న ఏప్రిల్ 1 నుంచి బంద్ చేస్తున్నామని అంటున్నారు. మరి ఎన్ని రోజుల దాకా బంద్ అనేది ఉంటుంది అసలు? అదే మేము ఏదైతే మార్జిన్ వాళ్ళు అడిగి మేము కంపెనీలకు మాకు ఇంత మార్జిన్ కావాలని వాళ్ళకు ఆల్రెడీ మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. మాకు తగ్గట్టుగా మార్జిన్ వాళ్ళు ప్రకటించారు అనుకోమా, అప్పుడు బంద్ అనే సమస్య ఏం లేదు. 1వ తారీఖు కూడా సమస్య లేదు. వాళ్ళకి ఇంకా అవడానికి ఒక 4-5 డేస్ టైం ఉంది. ఇవాళ 26 తారీఖే కాబట్టి ఇంకొక 5 డేస్ టైం ఉంది. ఆ లోపల మా సమస్యను పరిష్కరించి మార్జిన్ మేము అడిగిన మార్జిన్ ఇచ్చారు అనుకోమా, ఈ బంద్ అనేది కూడా ఏమి ఉండకపోవచ్చు. అంటే ప్రస్తుత మార్జిన్ రేటు ఎంత ఉందన్న? ఇప్పుడు మాకు వచ్చేసి ఏందమ్మా అంటే కేజీకి వచ్చేసి లైవ్ మీద మాకు ఫామ్ రేటుకు మేము రిటైల్ రేటుకు వచ్చేసి గ్యాబు 27 రూపీస్ ఉందమ్మా. ఆ 27 రూపీస్ కూడా ఏందమ్మా అంటే మేము లైవ్ వచ్చేసి మేము నైట్ ఇక్కడ స్టాక్ తీసుకొచ్చి మేము సేల్ చేసే ఆ సమయానికి ఒక కోడిలో వచ్చేసి బరువు 100 గ్రాముల వరకు తగ్గుతుంది. ఆ బరువు తగ్గుతుంది కాబట్టి మాకు టోటల్గా లాస్ట్కి వచ్చే మార్జిన్ ఏంటంటే ఒక కేజీ పైన 15 రూపాయల నుండి 20 రూపాయల వరకే మార్జిన్ ఉంటుందమ్మా. ఈ మార్జిన్ మాకు మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టమవుతుంది.
అదే మాకేంటంటే ఇప్పుడు 25 రూపీస్ నుండి 30 రూపీస్ వరకు లైవ్ పైన మార్జిన్ వస్తే కానీ మాకు వర్కౌట్ అవుతుందమ్మా. అంటే సో ఫైనల్లీ అన్న వార్ ఎఫెక్ట్ ఏమన్నా చూపిస్తుందా ఈ కోళ్ళ పైన కావచ్చు మీ లేదమ్మా, దీనిపైన ఏం ఎఫెక్ట్ లేదమ్మా. మాకు ఇచ్చే రా మెటీరియల్ కానీ ఫీడ్ కానీ సోయా కానీ మొక్కలు కానీ అన్ని కన్నే ఉన్నాయి, దాంతో ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే సమ్మర్లో ఫామ్లలో మోటాలిటీ ఫామ్లో అవుతాయి. ఫామ్స్లో ఏమవుతుందమ్మా అంటే హీట్ మోటాలిటీ అయ్యి బడ్స్ షార్టేజ్ కొద్దిగా ఏర్పడి రేటు పెరుగుతుంది. దాన్ని తగ్గట్టే ఇప్పుడు 350 రూపాయలు చికెన్ ఉంది, కేజీ 350 రూపాయలు ఉంది. కాబట్టి దాంతో ప్రాబ్లం లేదు. ఇంత రేటు ఉన్నప్పుడు మాకు సేల్స్ ఆటోమేటిక్ పడిపోతాయి. పడిపోయినప్పుడు వాళ్ళు మార్జిన్ లేక సేల్స్ పడిపోయేసరికి మాకు మెయింటెనెన్స్ భారం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. సో చూసారు కదా, ఈ విధంగా ఉంది పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం ఉన్న కాలంలో అయితే ఒక సైడ్ వార్ ఇష్యూస్ అయితే, మరోవైపు ఇలా చికెన్ బంద్ అవ్వడం అయితే చాలా వరకు ఎవరైతే నాన్ వెజ్ ప్రియులు ఉన్నారో వాళ్ళకైతే బాధ అనేది ఎక్కువగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ అంటేనే మటన్, మందు, ముక్క, మరియు ముఖ్యంగా చికెన్ బిర్యానీ ఇవన్నీ కూడా లేకపోయేసరికి, ఇలా ధరలు పెరిగేసరికి చాలా వరకు చికెన్ ప్రియులకు ఇదొక బ్యాడ్ న్యూస్ అని కూడా మనకు చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రవీణ్తో శ్వేతంగా హిట్ టీవీ చిత్తల్ వస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.